ట్రాప్ అని అనే కంటే ట్రాప్ లాంటిదే ఇది ఒకటి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏమనుకుంటున్నారంటే 2014 ఎలక్షన్స్, 19 ఎలక్షన్స్, 24 ఎలక్షన్స్, ఇప్పుడు పరిస్థితులు గమనించి చూస్తే మనకి ఇది అర్థమవుతుంది క్రోనాలజీ. మీరు 2014 ఎలక్షన్స్ చూడండి. నరేంద్ర మోదీ గారు 2014 ఎలక్షన్స్ లో ప్రధాని అభ్యర్థిగా రంగంలోకి దిగే టైంకి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యూపీఏ ప్రభుత్వము. ఆ టైంలో అంటే ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైనటువంటి అవినీతిలో కూరుకుపోయినటువంటి ప్రభుత్వము, మంత్రులు అరెస్ట్ అయ్యారు, అండ్ ఒక అవినీతి వ్యతిరేక ఉద్యమం అన్నా హజారే రూపంలో వచ్చింది. ఒక పెద్ద ఎత్తున ఒక వాతావరణం నెలకొంది, ప్రభుత్వం పట్ల విపరీతమైన వ్యతిరేకత నెలకొంది. గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ ఒకవైపు, గవర్నెన్స్ ఫెయిల్యూర్స్ ఉన్న టైంలో గుజరాత్ మోడల్ అనేది ఒక ఆశగా కల్పించింది. గుజరాత్ అనేది అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారింది. దాన్ని ఇప్పుడు గొప్పగా మన భారతదేశాన్ని తీసుకెళ్లగలడు అనే దానికి నరేంద్ర మోదీ గారికి అది ఒక అడ్వాంటేజ్, ఎగ్జాంపుల్ ఉంది. దాంతో పాటు అసలు విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి పూర్తి అప్పీజ్మెంట్ విధానాలతో ఉన్నటువంటి టైంలో ఒక హిందుత్వ ఫోర్సెస్ అందరూ ఏకమయ్యారు. ఒక హిందూ ఐకాన్ కావాలి అని అనుకొని ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, శ్రేణులు కింద స్థాయి వరకు అంటే ఒక అస్పైరింగ్ వాతావరణంలో నరేంద్ర మోదీ గారి వెన్నంటి నిలబడ్డారు. అందుకోసం 270 పైచిలకు స్థానాలు గెలవగలిగింది బీజేపీ సొంతగా. ఓవైపు గుజరాత్ మోడల్ డెవలప్మెంట్ ఇవి కనబడుతూనే వీటికి తోడు హిందూ భావజాలము, ఆ జాతీయవాద భావనలు అన్నీ ఏకమై 2014లో అధికారంలోకి తీసుకురావడానికి ఒక ఎమోషన్. అంటే మామూలుగా వాజ్పేయి గారికి వచ్చిన సీట్లు కూడా 200 పైచిలకు రాలేదు బీజేపీకి ఎప్పటికి కూడా. అంతకుముందు వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా బీజేపీకి 200 పైచిలకు సీట్లు రాలేదు. అది చాలా పెద్ద నెంబర్, 200 పైచిలకు సీట్లు రావాలంటే. ఇక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఉన్న టైం అంతా కూడా. బట్ అట్లాంటి టైంలో ఒక బీజేపీకే సొంతగా 270 పైన సీట్లు రావడం అంటే అది ఇంపాసిబుల్ టాస్క్ ఆ టైంలో. అది ఎలా సాధ్యపడింది? చాలా అసాధ్యం అనుకున్నది ఎలా సాధ్యమైంది అని అంటే కనుక బికాస్ ఆఫ్ దిస్ హిందూ పోలరైజేషన్, బికాస్ ఆఫ్ దిస్ హిందుత్వ శక్తులందరూ ఏకమై పనిచేసిన విధానం, అందుకోసం అది సాధ్యమైంది. 2019కి వచ్చేసరికి 5 ఏళ్ల మోదీ పరిపాలన, డిమానిటైజేషన్, జిఎస్టీ, ఏదో సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఆ సంస్కరణలన్నింటినీ మనం కంటిన్యూ చేస్తేనే మనకు ఫలాలు వస్తాయి అనేది ఒకటి. రెండోది ఏంటంటే బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ జరిగిన తర్వాత ఫిబ్రవరి నెలలో ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి. ఫిబ్రవరి 26వ తేదీన, మే నెలలో ఎలక్షన్స్ వచ్చాయి. సో అది క్యారీ ఫార్వర్డ్ అయింది, ఆ దేశభక్తి భావన క్యారీ ఫార్వర్డ్ అయింది. రాబోయే రోజుల్లో మనం ఈ సుస్థిర ప్రభుత్వము, ఒక డిసైసివ్ నేచర్ ఉన్నటువంటి ప్రభుత్వము, సర్జికల్ స్ట్రైక్స్ చేయగలము, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ చేయగలము, అండ్ దేశాన్ని మార్చుకోగలము అనే ఒక ప్రభుత్వం నిలబడాలనే ఉద్దేశంతో మళ్ళీ హిందుత్వ శక్తులందరూ ర్యాలీ అయ్యారు. అండ్ సేమ్ గవర్నెన్స్, హిందుత్వ శక్తులు ర్యాలీ అవ్వడం వల్ల 2019లో ఇంకొన్ని సీట్లు పెరిగాయి, 303 సీట్లకు వచ్చింది. బట్ 2024కి వచ్చేసరికి ఏం జరిగిందంటే గవర్నెన్స్ ఉంది. 2024 ఎలక్షన్ ఎజెండా మీరు చూడండి. అంటే మోదీ ఎలక్షన్ ఎజెండా గురించి నేను మాట్లాడుతున్నాను. 2019లో మోదీ ఎలక్షన్ ఎజెండా ఒకటి, అచ్చే దిన్ ఆయేంగే, అబ్కీ బార్ మోదీ సర్కార్. ఓకే, ఇవి 2019లో కూడా ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్. ఓకే, అచ్చే దిన్ మనకు వస్తున్నాయి, అది కొంచెం టైం పడుతుంది, ఇంకొకసారి కంటిన్యూ చేస్తే అయిపోతుంది. 2024కి వచ్చేసరికి దాన్ని మోదీ ఏం చేశారంటే ఇంకాస్త పెద్ద లక్ష్యాన్ని క్రియేట్ చేశారు. ఆయన పొలిటికల్ గా పెద్ద లక్ష్యం క్రియేట్ చేశారు. ఆ లక్ష్యం ఏంటి అని అంటే కనుక అబ్కీ బార్ 400 పార్, 400 సీట్లు అన్నారు. 400 సీట్లను ఎందుకన్నారంటే టార్గెట్ ఎప్పుడైతే పెద్దగా ఉంటుందో కొంచెం పని చేయడానికి ఇష్టం ఎక్కువైతుంది. మనకు 300 కావాలనుకుంటే ఇప్పుడు నిజంగానే మోదీ కనుక అబ్కీ బార్ 400 పార్ అని అనకపోయి ఉంటే, 400 సీట్లు రావాలి అనే ఒక లక్ష్యం పెట్టకపోయి ఉండుంటే ఇవాళ వాళ్ళు 200 లోపలికి పడిపోయేవాళ్ళు బీజేపీ. ఎందుకంటే ఆ టైంకి హిందుత్వ పోలరైజేషన్ జరగలే. 2024 హిందుత్వ శక్తుల్లో కూడా ఎలాగూ గెలుస్తాం కదా అని ఒక ఫీలింగే ఉంది. అండ్ ఒక కంపల్షన్ లేదు. ఇవాళ మోదీకి ఎందుకు ఓటేయాలి అని అంటే ఒక కంపల్షన్ లేదు. 2024 ఎలక్షన్స్ లో దెర్ వాజ్ నో కంపల్షన్, బికాస్ నేను ఏకమైన పర్లేదు ఆయనకు ఎట్లాగో వస్తాయి. ఆ కంపల్షన్ ఉండడం వేరు, ఆ ఎమోషన్ ఉండడం వేరు. ఎమోషన్ కంపల్షన్ లేనప్పుడు ఓటింగ్ జరగడం వేరు. 2024లో 240కి పడిపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ దిస్. నేను మాట్లాడుతున్నది కాదు, ఈవెన్ ఇంటర్నల్ గా బీజేపీ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఒక అభిప్రాయం కూడా ఇదే. సో దట్ కంపల్షన్ క్రియేట్ కాలే 24లో. ఇప్పుడు ఆ కంపల్షన్ క్రియేట్ అవుతోంది నౌ 2026 నుంచి. ఆ కంపల్షన్ క్రియేట్ అవుతుంది. అంటే మన ఇప్పుడు ఈ మొత్తం శక్తులందరం ఏకం అవ్వకపోతే మళ్ళీ ఏ జాతీయవాద వ్యతిరేక శక్తులు వస్తే
దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి దేశం వెళ్ళిపోతే సమస్య అనే ఒక భావన ఈరోజు ఈ ఎకో సిస్టమ్ లో బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ నేను ఏమంటున్నానంటే మోదీ ఈజ్ మేకింగ్ ఎ క్లియర్ డెఫినేషన్, క్లియర్ ఒక లైన్ గీస్తున్నారు. లైన్ కి నువ్వు అటుంటావా ఇటుంటావా అని నరేంద్ర మోదీ గీస్తున్నారు. పర్సనల్లీ అండ్ అట్ ది సేమ్ టైం పొలిటికల్లీ విపక్షాలు ఆ చాయిస్ ని తీసుకున్నాయి కూడా. దట్ ఈస్ ద రీజన్ మోదీ ఈజ్ మేకింగ్ ఎ ట్రాప్ అని అంటున్నారు. ఓకే.